శ్రీమాతి నమః. మ్యాంగ్లూర్ ఎయిర్ క్రాష్ అందరికీ గుర్తే ఉండుంటుంది కదా. అక్కడ ఆ రోజు ఆ ఫ్లైట్ ల్యాండ్ అవడంలో స్ప్లిట్ సెకండ్స్ లాగింగ్ అయింది. అంటే ఎక్కడైతే ల్యాండ్ అవ్వాలో అక్కడ అవ్వకుండా కాస్త ముందుకు వెళ్ళిపోయింది అనమాట. ఆ పరిస్థితులు అవన్నీ మీరు చదివే ఉంటారు, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు. కానీ ఈ మ్యాంగ్లూరు ఎయిర్పోర్ట్ చిన్న హిల్ మీద ఉంటుంది. ఆ ల్యాండ్ చేసేటప్పుడు వచ్చిన చిన్న పొరపాటు కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయేలా చేసింది. అంటే ఇప్పుడు ఫ్లైట్ వెళ్తున్నప్పుడు, గగన మార్గంలో వెళ్తున్నప్పుడు ఏదైనా ఇబ్బంది ఎదురవుతే ఒక్కొక్కసారి ఏం చేస్తారు, ఎక్కడైతే ఫ్లైట్ మొదలైందో స్టార్టింగ్ పాయింట్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది వాతావరణం బాగుంటే. లేదు అంటే అక్కడ దగ్గర ఉన్న సమీప ఎయిర్పోర్ట్ లో ఎక్కడైనా సరే మేము దిగుతామని చెప్పి ఏటీసీని అడిగి ఆ గగనతలాన్ని పర్మిషన్ అడిగి అక్కడ వాతావరణం అంతా బాగుందా లేదా చూసుకుని ఆ సమీపంలో ఉన్న ఎయిర్పోర్ట్ లో దిగుతారు, ల్యాండ్ చేస్తారు ఫ్లైట్ ని. మన బుధవారం నాడు ఇండిగో ఫ్లైట్ ఢిల్లీ నుంచి శ్రీనగర్ వస్తుంది. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వచ్చేయచ్చు మామూలుగా అయితే, కానీ వాతావరణం అనుకూలించలేదు. టర్బులెన్స్ వచ్చాయన్నమాట. అంటే బాగా గాలి వచ్చి ఈ ఫ్లైట్ ఊగిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ లోపల ఉన్న పైలట్స్ ఏటీసీతో మాట్లాడతారు, వాతావరణం ఇలా ఉంది కాబట్టి మేము దగ్గర ఎక్కడైనా ల్యాండ్ చేస్తాము అంటే మన ఏటీసీ వాళ్ళు ఇంకొక ఏటీసీ వాళ్ళతో, అంటే దగ్గరగా ఉన్న ఈ విమానాశ్రయం వాళ్ళతో మాట్లాడతారు, అక్కడ ఎయిర్ కంట్రోల్ వాళ్ళతోటి. వాళ్ళు ఒప్పుకుంటే మన ఫ్లైట్ ని తీసుకెళ్లిపోతారు అనమాట. ఈ ఢిల్లీ నుంచి ఈ శ్రీనగర్ వచ్చే ఫ్లైట్ వాళ్ళు కూడా వాతావరణం అనుకూలించకపోతే దగ్గరలో లాహోర్ విమానాశ్రయం ఉంటే మేము గగనతలాన్ని వాడుకుంటాము అని చెప్పి పైలట్ చెప్తే, ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏం చెప్పారు అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడుకోవడానికి కుదరదు అని చెప్పారు. పైలట్ అన్నట్ట, మేము టర్బులెన్స్ లో చిక్కుకుపోయాం, అలా ఉంది ఫ్లైట్ కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో ఉంది, మేము వాడుకుంటాము అంటే కొంచెం కూడా అస్సలు జాలి అనేది లేకుండా కుదరదు అని చెప్పింది. ఎందుకు? ఈ పెహల్గాం దాడి జరిగింది కదా, ఆ దాడి జరిగినప్పుడు ఆ వాళ్ళ గగనతలాన్ని మనం వాడుకోకూడదు, మన గగనతలాన్ని వాళ్ళు వాడుకోకూడదని మనం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం కదా. కానీ ఇది అత్యవసర పరిస్థితి. 227 మంది ప్రాణాలు గాలిలో ఉన్నాయి. అలా గాలిలో ఉన్నప్పుడు గగనతలాన్ని వాడుకుంటాము, మేము అక్కడ ల్యాండ్ అవుతాం లాహోర్ లో అన్నా కూడా కనీసం కొంచెం కూడా జాలి అనేది చూపించలేదు. ఇదే పరిస్థితి మనకు వచ్చింది అనుకోండి, మన గగనతలంలోకి ఎవరైనా రాకూడని ఫ్లైట్ వచ్చిందని అనుకోండి, మనం మానవతా దృక్పథంతోనే కదా ఆలోచిస్తాం. అప్పుడు టర్కీలో భూకంపం వచ్చి అన్ని వేల మంది చనిపోయినప్పుడు కూడా సహాయం చేసింది ఎవరు? భారతదేశమే సహాయం చేసింది. ఎవరికైనా సహాయం కావాలి అంటే ముందు ఉండేది భారతదేశం. కనీసం మానవత్వ దృక్పథం కూడా దానికి లేదా కదా. కనీసం అదేమైనా యుద్ధం జరుగుతోందా? ఇప్పుడు యుద్ధ విమానం ఏదైనా గగనతలంలోకి వస్తుందా? ప్రయాణికుల ప్రాణాలు గాలిలో ఉన్నాయి, మేము అక్కడ ల్యాండ్ అవుతాము అంటే కొంచెం కూడా జాలి చూపని కరుకు దేశం ఆ దేశం. సరే, పోనీ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అయినా ఆ పాక్ లో ఉన్న ప్రజలు వాళ్ళ ప్రభుత్వాన్ని అడగగలిగారా? అదేంటి 227 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయే స్థితిలో ఉంటే కనీసం మన మానవత్వాన్ని చూపించద్దని ఒక్కడెవడైనా సరే ఒక పోస్ట్ చేశాడా? అలాంటి వాళ్ళకి మన వాళ్ళు సహాయం చెయ్యాలని అనుకుంటారు. అప్పుడు ఇంకా వాళ్ళేమో ఆ లాహోర్ గగనతలాన్ని వాడుకోవడానికి ఒప్పుకోకపోతే అప్పుడు మన పైలట్లే ధైర్యం చేసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చేసి శ్రీనగర్ లో ల్యాండ్ చేశారు. దాని ఫ్రంట్ పార్ట్ దెబ్బతింది, చాలా దిగేటప్పుడు పెద్ద కుదుపు వచ్చింది. పాపం లోపల ఉన్న వాళ్ళందరూ చాలా భయపడిపోయారు. ఇప్పుడు అడుగుతారనమాట, అదేంటి ఆ ఢిల్లీ నుంచి శ్రీనగర్ వచ్చేటప్పుడు వెనక్కి వెళ్ళిపోవచ్చు కదా, వాతావరణం అనుకూలించకపోతే ఈ లాహోర్ గగనతలాన్ని ఎందుకు అడగాలి, వాళ్ళని అడగడం మనది తప్పు కదా అని. ఇది గాలిలో వెళ్తున్న ఫ్లైట్, అది మన పక్కనున్న బస్ స్టేషనో రైల్వే స్టేషనో కాదు. మన ఇష్టం వచ్చినట్లు ఆపేయడానికి, మన ఇష్టం వచ్చినట్లు ఆగిపోవడానికి దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏ మాత్రం పొరపాటు జరిగినా ఫ్లైట్ గాలిలోనే పేలిపోతుంది. అయినా ఇది మళ్ళీ వెనక్కి ఢిల్లీ వెళ్ళాలి అంటే కనీసం 20 మినిట్స్ అలా టైం పడుతుందిట. ఆ 20 మినిట్స్ లో ఆ వాతావరణంలో వెళ్ళాలి అంటే ఆ ఫ్లైట్ కి ప్రమాదం వస్తుంది కదా. అప్పుడు గగనతలాన్ని మార్చుకుంటామని అడిగింది, కనీసం మానవతా హృదయంతో కూడా అది స్పందించలేదే. అలాంటి వాళ్ళకి మన భారతదేశంలో ఉన్న కొంతమంది దేశ ద్రోహులు ఏం చేస్తారంటే, వాళ్ళకి నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు, వాళ్ళది ఎండిపోతోంది కడుక్కోవడానికి, వాళ్ళకి తాగడానికి మండిపోతోంది అంటూ ఓ తెగ నిరసనలు వ్యక్తం చేస్తారు కదా. 227 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని కూడా జాలి చూపించిన ఆ దుర్మార్గపు దేశానికి సహాయం చెయ్యాలట. మరి ఏ మొహం పెట్టుకుని ఇప్పుడు ఈ నీళ్లు అడుగుతుంది, సింధు నీళ్లు మనం ఎందుకు ఇవ్వాలి? మనం కూడా అలాంటి గుణపాఠాలు నేర్చుకోవాలి. కానీ మనం భారతీయులం, మనకి మానవత్వం అనేది ఉంటుంది. ఎవరైనా ఆపదలో ఉన్నారు అంటే మన ప్రాణాలు అడ్డేసైనా సరే, మన ప్రాణాలకి కష్టం వచ్చినా సరే మనం వెళ్ళి వాళ్ళని రక్షిస్తాం.
అలాంటి గుణం ఆ దరిద్రపు కొట్టు దేశానికి లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని, సిగ్గు తెచ్చుకుని అలాంటి దేశాన్ని సపోర్ట్ చేసి ఆ దేశానికి వెళ్ళి అక్కడ దేశంలో ఉన్న వాళ్ళతో అందరి ఫోటోలు వీడియోలు తీసుకుని ఆ వీడియోలు అన్ని తెచ్చుకుని ఆ సినిమా యాక్టర్లందరినీ మన దగ్గర తెచ్చుకుని బుద్ధి తక్కువ పనులు మానేస్తే అప్పటికైనా బాగుపడతాం మనం.